హాయ్ ఫ్రెండ్స్, సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా రాణించారు. సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన జీవితాన్ని కొన్ని వివాదాలు కుదిపివేశాయి. సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా రాణించారు. సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన జీవితాన్ని కొన్ని వివాదాలు కుదిపివేశాయి. ఫలితంగా సుమన్ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే సుమన్ ఎదుర్కొన్న కేసుల గురించి జనాల్లో అనేక పుకార్లు ఉన్నాయి. కానీ జరిగిన వాస్తవ సంఘటన వేరు. సుమన్తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్గా మారాయి. సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి, అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు. ఇందులో ఉన్న అపోహల్ని, ఊహాగానాలని తొలగించారు. న్యూస్ క్యూబ్ యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో సాగర్ ఈ విషయాలను బయటపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి, డీజీపీ చాలా పవర్ఫుల్, లిక్కర్ కాంట్రాక్టర్ కూడా ధనబలంతో పవర్ఫుల్గా ఉంటారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, రాష్ట్ర డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్, ఈ ముగ్గురి వల్లే సుమన్ జైలు పాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్పై హై లెవెల్ స్కెచ్ వేసి ఇరికించారు. కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు. అప్పట్లో సుమన్ మంచి అందగాడు. డీజీపీ కుమార్తెకి సుమన్ అంటే చాలా ఇష్టం. కానీ సుమన్కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. ఆల్రెడీ ఆమెకు పెళ్ళైనప్పటికీ సుమన్ని ఇష్టపడేది. సుమన్ స్నేహితుడు ఒకడు వడయార్ కుమార్తెను ప్రేమించాడు. డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేది. దీనితో సుమన్, డీజీపీ కూతురు వ్యవహారం ఎంజీఆర్ వద్దకు వెళ్ళింది. దీనితో ఎంజీఆర్ సుమన్ను పిలిపించాడు. ఆయన అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు. ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు. బాబు, నువ్వు నటుడివి, ఎంతో భవిష్యత్తు ఉంది, ఇలాంటి వద్దు అని ఎంజీఆర్ చెప్పారు. దీంతో సుమన్, ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది, ఆ అమ్మాయికి అని సున్నితంగానే ఎంజీఆర్తో అన్నారట. అది రాంగ్ వేలో వెళ్ళింది. సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్కి నచ్చలేదు. దీనితో డీజీపీ తన బలం ఉపయోగించి సుమన్పై అల్లర్ల కేసు పెట్టి అరెస్టు చేయించారు. లోపల చాలా కేసులు బనాయించారు. కానీ బ్లూ ఫిల్మ్ కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. అవన్నీ వట్టి పుకాలని సాగర్ కొట్టి పారేశారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. ఆ విధంగా పుకార్లు వచ్చాయని అన్నారు. కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మగారికి గవర్నర్ బాగా తెలుసు కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు. ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు. అయితే సుమన్ అరెస్టు వెనుక చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉందనే పుకార్లు అప్పట్లో పత్రికలో వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని సాగర్ అన్నారు. అవంతా పనికిమాలిన ఊహాగానాలని చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.